ముద్దుబిడ్డ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి లార్డ్ నారా ఉదయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాన్ని కొద్ది గంటల్లోనే 20 గంటలు 24 గంటలు కూడా కాదు 20 గంటల్లో బ్రహ్మాండంగా బాధ్యత తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ వికాస సమితి వ్యవస్థాపక పెద్దలు దేశపతి సీనన్న ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు భిక్షపతి గారికి, నిర్వాహకులు గణేష్ అన్న గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోదన్న గారికి, మాజీ శాసనసభ్యులు ధర్మన్న గారికి, నరేందర్ గారికి, సతీష్ అన్న గారికి, బార్ కౌన్సిల్ సభ్యులు పెద్దలు సోదరన్న గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి ఆత్మీయ పెద్దలకు, పుర ప్రముఖులకు, ఉదయ్ కుమార్ గారి బంధుమిత్రులకు, గండుపైకి వారి మామ అయినటువంటి వెంకన్న గారికి, వేదిక ముందు ఆశీర్వైనటువంటి ఆత్మీయ బంధుమిత్రులకు, శ్రేయోభిలాసులకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి సాయంకాలం శుభాకాంక్షలు. చాలా సంతోషం. బహుశా సంవత్సరంన్నర క్రితం వారు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరం కూడా ప్లాన్ చేసుకొని పోయే సందర్భంలో రమేష్ అన్న గన్నుపై కూడా వీరు కూడా రావాలని అన్నప్పుడు నాకు అంత అవకాశం దొరకలేదు. సరే, ఫలితాలు అటు ఇటు అయినప్పటికీ కొంత నిరుత్సాహపడ్డాం. కానీ అనతి కాలంలోనే వారు అక్కడ ఉన్నటువంటి జనార్దన్ రావు సారు, కాళోజీ నారాయణరావు వీళ్ళందరూ కలిసి ఫస్ట్ టైం ఎన్ఆర్ఐలను ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని కలవడం, ఫండింగ్ మొబిలైజ్ చేయడం. దీని ద్వారా ఫస్ట్ నాకు గుర్తున్నది మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రావు సారు, దండేపల్లిలో సుధీర్ అనే అతను యుఎస్ఏలో ఉండి అక్కడి నుంచి ప్రారంభమైంది ఎన్ఆర్ఐ. అక్కడి నుంచి ఉద్యమంలో ఎన్ఆర్ఐలు కూడా ఒక ప్రథమ భాగంగా కొనసాగుతున్నారు. వాళ్ళు తెలంగాణ సాధించుకోవడంలో వారి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అంటే మనం గణించరాని విధంగా ఉంది. అదే విధంగా ఆ ఉద్యమాన్ని కొనసాగింపుగా మేము తెలంగాణ వికాస్ సమితిని స్థాపించుకున్నాం. గొప్ప మేధావి, ఉద్యమకారుడు, కవి, గాయకుడు. మేము ఒక ఎజెండాను రాసుకున్నాం. తెలంగాణ వికాస సమితి అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య రాష్ట్రం దానికంటే ముందు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అద్భుతంగా అందిపుచ్చుకొని దానికి మానవీయ కోణాన్ని జోడించాలని తప్పిస్తున్నారు. ఏఐ అనేది వాళ్ళ మనందరినీ అబ్బురపరుస్తున్నా, భయపెడుతున్నా, ఆందోళనకు గురి చేస్తున్నా, ఆశ్చర్యానికి గురి చేస్తున్నా ఒక విజ్ఞాన ఆవిష్కరణ, ఒక గొప్ప రెవల్యూషన్. మార్పులు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు సమాజంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు మనకు చాలా స్తబ్దంగా ఉంది సమాజం. మన బమ్మెర పోతన కాలంలో కట్టెలపోయి వాడితే మనం మొన్నటి వరకు కూడా కట్టెలపోయి వాడినాం. అప్పుడెప్పుడు నాగలితో దున్నితే మొన్నటి వరకు కూడా నాగలితో దున్నినాం. కానీ ఒక 3-4 దశాబ్దాలుగా ఎంత వేగంగా మార్పులు వస్తున్నాయనంటే చూస్తుండగానే మన కళ్ళ ముందుట సెల్ ఫోన్ ఎన్ని తీరుగా మారుతూ వచ్చింది. మనం మొట్టమొదటి వాడిన సెల్ ఫోన్కి ఇవాళ వాడుతున్న సెల్ ఫోన్కి ఏమన్నా పోలిక ఉందా అసలు? అట్లాంటిది ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత అది గొప్ప విప్లవంగా మారబోతుంది. అసలు చాలా విషయాల్లో గొప్ప గుర్తింపు ఉన్నటువంటి దేశం, ప్రపంచానికే దిక్సూచిగా ఉన్నటువంటి దేశంలో పెద్దల సభకు వారు శాశ్వత సభ్యునిగా ఎంపిక కావడం తెలంగాణ బిడ్డగా మనందరికీ గర్వకారణమని పెద్దలు అతి తక్కువ సమయంలో, ఒక్కరోజు సమయంలో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమంలో వారు అనుమతించి ఉదయ్ నాగరాజ్ గారు రావడం, దీనికి నగర ప్రముఖులందరూ కూడా హాజరు కావడం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ కూడా, మరియు ఈరోజు ప్రత్యేకంగా లార్డ్ ఉదయ్ నాగరాజు గారు మన మధ్యలో రావడం. యాక్చువల్గా సిద్దిపేటలో రేపు మేము పౌర సన్మానం పెట్టుకున్నాం.
ఎందుకంటే అతను సిద్దిపేట జిల్లాకు సంబంధించిననే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అయితే పెట్టుకున్నాము. కాకపోతే నేను 3 జిల్లాలకు సంబంధించిన మనుషులు కాబట్టి కూడా అటు హన్మకొండకు, అటు కరీంనగర్కి, ఇటు సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మరి ఇమీడియట్ గా తెలియదానే మరి నిన్న సాయంత్రం వినోదన్న వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా డెసిషన్ తీసుకొని వాళ్ళు ఇక్కడ పౌర సన్మానం పెట్టాలని చెప్పి అనుకోవడం నిజంగా మీ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. వరంగల్ ఎవరైతే ఈ డెసిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మంది యువకులు ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు. యంగ్ జనరేషన్ స్వాతంత్ర్యం తర్వాత మీరు జన్మించిన వారు, ముఖ్యంగా ఉదయరాజు గారికి నా యొక్క ఉదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణ వికాస్ సంస్థ ఏర్పాటు చేసినట్టుగా షార్ట్ నోటీస్లో ఈరోజు మార్నింగ్ నాకు మాట్లాడి లార్డ్ ఉదయ్ మీ లార్డ్ అని చెప్పేసి మీరు కోర్టులో మనం తెలిసి ఉండొచ్చు. కొంచెం సుప్రీంకోర్టు కూడా దాని మీద కామెంట్ చేసింది, రూలింగ్ కూడా ఇచ్చేసింది. ఇదంతా ఉన్నది ఇక్కడ. తెలంగాణ ఏర్పడ్డప్పటికీ పరిపాలనలో విభజన జరిగిన, భౌగోళికమైన సరిహద్దులు ఏర్పడ్డా భావజాల రంగంలో అంత తొందరగా మార్పులు రావు. భావజాల రంగంలో ఇంకా సాధించాల్సిన మార్పుల కోసం నిరంతరం పనిచేయవలసి ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ. దాంట్లో భాగంగా మేము విస్మృత తెలంగాణ ప్రతిభామూర్తులు, తేజమూర్తులు, వైతాళికులు అనుకున్న వాళ్ళ గురించి సాహిత్యాన్ని తీసుకురావడం, పుస్తకాలు తీసుకురావడం, వాళ్ళ గురించి మాట్లాడటం, మెమోరియల్ లెక్చర్లు ఏర్పాటు చేయడం, ఈ రకమైనటువంటి పనులు చేస్తూ వస్తున్నాం. అట్లా ఇవాళ ఒక తెలంగాణకి గొప్ప గర్వకారణంగా నిలిచినటువంటి వారు దక్షిణ భారతదేశం నుంచి హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ప్రాతినిధ్యం వహించిన వారు ఒకరు ఇద్దరు, బహుశా వీరే రెండవ వారు కావచ్చు. అందులో తెలుగు ప్రాంతం నుంచి వారే మొదటి వారు, తెలంగాణ నుంచి కావడం మరింత గర్వకారణం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మహోన్నతమైన వ్యక్తులందరూ కూడా అందరూ చాలా గొప్ప వక్తలు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళలో అందరూ కూడా ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడకుండా సభను రంజింపజేస్తున్నారు. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాము. ఇటువంటి వారి ముందు మాట్లాడడం సాహసమే. కాకపోతే దేశపతి శ్రీనివాస్ గారు 1 నిమిషం టైం ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు మా చిరంజీవి ఉదయ్ నాగరాజు మా కుటుంబ సభ్యుడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అతన్ని, వాళ్ళ కుటుంబాన్ని కూడా. మేమంతా ఒకటే ఫ్యామిలీలో ఇట్లా మంచిగా అసోసియేట్ అయి ఉండేవాళ్ళము. ఉదయ్ గురించి చెప్పాలంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా అతను ఎంతో మృదు స్వభావి, ప్రతిభావంతుడు. అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి ముఖ్య గుణం ఏంటంటే అందరిలో కలిసిపోయి ఉంటాడు. అందరితోటి, ప్రతి ఒక్కరితోటి నువ్వు ప్రత్యేకం అన్నట్టుగా అతను బిహేవ్ చేస్తుంటాడు. అని నేచర్ అది మీరన్నట్టు తెలంగాణ మట్టి తత్వం. అట్లా అందరిలో ఒక అందరి వాళ్ళ, అందరికీ తన వాళ్ళలాగా అట్లా మమేకమై ఉంటాడు. అటువంటి గుణమే ఆయన అక్కడ యూకేలో కూడా ఆ విధంగానే ఉన్నారు. పుట్టిన రాష్ట్రానికి ముద్దు బిడ్డనే మట్టి బిడ్డనే. అయితే లార్డ్ అనగానే మన దగ్గర ఒకటి ఉంటది, లార్డ్ సాబ్ లాగా అని ఒక కామెడీగా వాడుతుంటారు. అయితే ఆ అలవాటు లేవు. కష్టపడే మనస్తత్వం, ఇంతకుముందు పెద్దలు దేశపతి శ్రీనివాసన్ గారు చెప్పినట్టు కొంచెం కష్టపడే మనస్తత్వం ఉన్నది, కష్టపడుతుంటాము. లార్డ్ సాబులను కాదు. మొదటిగా ఈ కార్యక్రమాన్ని నిన్న వినోద్ కుమార్ గారు మాట్లాడి ఖచ్చితంగా ఖరాఖండిగా మీరు రావాల్సిందే, ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ చేయాల్సిందే అని చెప్పినారు. వితిన్ 20 hours లో ఈ ప్రోగ్రామ్ చేసినారు. ఇంతమందితో ప్రోగ్రామ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ మొత్తాన్ని, నేను పుట్టిన వరంగల్ మొత్తాన్ని ఇక్కడ ఉంచి మొత్తం మందితో నాకు బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నందుకు రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. దీన్ని నేను సన్మానం లాగా చూస్తలేను, మీ అందరి ఆశీర్వాదం లాగా చూస్తున్నాను. ఇక అతడే మేధావి తెలంగాణ వికాస సమితి మన దేశపతి శ్రీనివాస్ అన్న గారు. నేను అనుకున్నా వారు మాట్లాడంగా నన్ను మాట్లాడమంటారేమో,
అప్పట్లో కేసీఆర్ గారు అన్నట్టు ఎవరు మాట్లాడిన తర్వాత మాట్లాడమంటే న్యూక్లియర్ బాంబ్ వేసిన తర్వాత చీపురు పోతను కొట్టినట్టు ఉంటది అని భయపడ్డా. మధ్యలో కొందరు మాట్లాడిన తర్వాత నాకు ఛాన్స్ వస్తే కొంచెం అన్న వింటారేమో అని ఒక ఆశ. తెలంగాణ వికాస సమితి వర్క్కు, తెలంగాణ వికాసం లోపల మీరు చేసే అన్నింటికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతమైన పని చేస్తా ఉన్నారు. మీ దగ్గర మేము స్పీచ్ ఎట్లియాలని కూడా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ మేధావితనం మాకు కొంచెం కష్టం వస్తుంది, మేము అదంతా నేర్చుకోవాలి కూడా. దానికి ప్రెజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తుంటే అనిపిస్తుంది నేను గిన్ని చేస్తున్నా నాకు అనిపిస్తుంది. మీరు చెప్పే మాటలలోనే ఆ ఇంత మంచి పరిమాణం ఉన్నదంటే అప్పుడు ఆయన వేరే ఏం చేస్తున్నాను ఇంకెవరు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక యూకే ఇండియా ప్రత్యక్షంగా నాకు చాలా ఇష్టంగా చేసే పని యూకే మధ్యలో భారతదేశం మధ్యలో ఉండే ద్వైపాక్షిక సంబంధాలలో నా వంతు కృషి చేయడం నాకు చాలా చాలా సంతోషం, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది ముఖ్యంగా నేను అనుకుంటున్నాను వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ బాధ్యతను పొజిషన్ కంటే ఈ బాధ్యతను ఇచ్చింది కూడా మా మాజీ ప్రధానమంత్రి గారు ఇది అనుకుంటున్నాను. అయితే రెండు దేశాల ప్రధానమంత్రులు కలిసి హిస్టారిక్ అగ్రిమెంట్ రీసెంట్ గా అయింది లాస్ట్ ఇయర్ లో, సీటా అగ్రిమెంట్. ఇది ఫ్యూచర్ ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఒక అత్యద్భుతమైన ఘట్టంలో పాల్గొన్న 20 మందిలో నాకు అదృష్టం ప్రయోగం చేసినందుకు ఆ ఇద్దరు ప్రధానమంత్రులు కూడా ఈ ఎన్నిక నుంచి నేను మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇక వినయ్ నగర్ మాట్లాడుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వారు మాట్లాడారు. ఒకటి, వారు ట్రేడ్ యూనియన్ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వారు ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారో నాకు అర్థమైంది. అఫ్ కోర్స్ ట్రేడ్ యూనియన్ కు ఉద్యోగాలు పోతాయనే చాలా చాలా టెన్షన్ ఉండాలి కూడా. అయితే మీరు సూచించినట్టు నా పనే అది. బయట నేను ఏంటంటే వేరే దేశాల నుంచి వచ్చే మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, వారికి ఏదంటే ఏందో 1 hour లో శిక్షణ ఇచ్చే ప్రోగ్రామ్. కొంత నేను రాజకీయ నాయకుడిని కాబట్టి వారికి ఎలా గంటలో చెప్పాలనేది కొంచెం నేర్చుకునే అదృష్టం దొరికింది. ఇందులో బిజినెస్ సీక్వెన్స్ గా చెప్పినట్టు ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అని 119 దేశాల యూనియన్ అది పార్లమెంట్ కి. ఆ సెక్రటరీ జనరల్ ఒక ప్రపోజల్ ఇచ్చినారు. ఏంటంటే మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న 40,000 అప్రాక్సిమేట్ ఉండే పార్లమెంటేరియన్స్ అందరికీ కూడా మనం కొంత ఏఐ గురించి బాగా వచ్చి ఏ వాడే అవసరం లేదు. అసలు ఏ అంటే ఏంది, దీనిలో ఏం జరుగుతుంది, దీన్ని ఏం నిర్మూలించాలి, మంచి ఏంది చెడైంది, ఇంతవరకు చెప్తే సరిపోతుంది. ఆ తర్వాత దూసుకెళ్ళిపోతాయి మన పార్లమెంటేరియన్స్. ఎందుకంటే అది తెలియకపోతే వాళ్ళు లా ఎట్లా చేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో ఏఐ అనేది రాకెట్ లాగా పోతుంటది. ఇక్కడ మనకు కొంచెం గవర్నమెంట్ సెక్టర్ లో ఫాస్ట్ గా ఉండి దాన్ని వాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజలకు ఉపయోగపడతా చేయాలి. కాబట్టి ఆ ఉన్నాము. అదే విషయం మొన్న స్పీకర్ ఓం బిర్లా గారు, ఆనరబుల్ ఓం బిర్లా గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మీటింగ్ లో. వారికి ఇది చెప్తే మా సైడ్ నుంచి, ఇండియా సైడ్ నుంచి ఫుల్ గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇదే విషయం పార్లమెంటరీ యూనియన్ కి పాస్ చేసి చెప్పినాం. సో ఇట్లా చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాము, బట్ దానికి కొంచెం టైం తీసుకుంటుంది.